యాక్చువల్లీ ఈరోజు అపాయింట్మెంట్స్ తీసుకోవడం ఇట్ ఫీల్స్ రియల్ అండి. అంటే 2022 నోటిఫికేషన్స్ ఇవి. 3 years 3 ప్రిలిమ్స్ రాశారు ఆల్మోస్ట్. సో అంటే అసలు ఈ డే ఈరోజు వచ్చింది అని కూడా చాలా వరకు మాకు డైజెస్ట్ అవ్వట్లేదు. తీసుకున్నాము అపాయింట్మెంట్స్ అని చెప్పేసి. అండ్ అసలు సీఎం సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. చాలా ఫాస్ట్ ట్రాక్ చేశారు ప్రొసీజర్ కూడా వన్స్ మనకు జడ్జిమెంట్ రాగానే కూడా. అండ్ అసలు ఆడిటోరియంలో ఆ సాంగ్ ప్లే అవుతున్నా కూడా అందరూ స్పీచెస్ ఇస్తుంటే కూడా అసలు ఆల్మోస్ట్ గూస్ బంప్స్ మూమెంట్. అండ్ ఓతు తీసుకునేటప్పుడు అందరికీ ఆల్మోస్ట్ అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కళ్ళలో వాటర్ తిరుగుతుండే. సో యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఎవ్రీ ఇయర్ అవ్వాలండి. అంటే చాలా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు తెలంగాణలో. సో ఎవ్రీ ఇయర్ ఈ ప్రొసీజర్ అవ్వాలి, ఎవ్రీ ఇయర్ అపాయింట్మెంట్స్ అవ్వాలి. సో దట్ చాలామందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అండ్ ఫర్దర్ సార్ చెప్పినట్టు రైజింగ్ తెలంగాణ 2047 అండ్ 1 ట్రిలియన్ ఎకానమీ, 3 ట్రిలియన్ ఎకానమీ, వీటన్నిటికీ ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తారు? మనమే. అంటే తెలంగాణ ప్రజలు, అంటే ఫ్రమ్ ద తెలంగాణ పీపుల్ మేము రిప్రజెంట్ చేస్తున్నట్టు నెక్స్ట్ జనరేషన్స్ కూడా ముందుకు రావాలి, ఎగ్జామ్స్ రాయాలి. అండ్ ఐ రిక్వెస్ట్ ఈ గవర్నమెంట్, నెక్స్ట్ గవర్నమెంట్స్ ఎవరన్నా కానీ ఫర్దర్గా ట్రాన్స్పరెంట్గా అంటే స్టూడెంట్స్ని ఉద్దేశించి కొంచెం ఈ ఎడ్యుకేషనల్ ప్రాసెస్ కానీ ఎగ్జామ్స్ అనే ప్రాసెస్లో పాలిటిక్స్ తీసుకురాకుండా టైమ్లీ ఎగ్జామ్స్ పెట్టి టైమ్లీ అపాయింట్మెంట్స్ ఇస్తే అంటే చాలా బాగుంటుందండి. దట్స్ ఆల్ ఎవ్రీబడి హోప్ కదా. సాహితీ అండి. నాకు సిటీ వచ్చిందండి. మా మమ్మీ అండ్ డాడీ టీచర్స్ అండి. నాది 2021లో గ్రాడ్యుయేషన్ అయిపోయిందండి. నేను డాక్టర్, ఉస్మానియాలో MBBS అయిపోయింది. దాని తర్వాత సివిల్ సర్వీసెస్లోకి రావాలి అని చెప్పేసి నేను ఈ 4 years నేను చదివాను. UPSC రాశాను, ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను, అది మిస్ అయింది. అది మిస్ అయిన వెంటనే Group 1 మెయిన్స్ ఉండింది. సో అక్కడ కాకపోయినా మనం తెలంగాణలో అయినా తెచ్చుకోవాలని చెప్పేసి మళ్ళీ ఇది రాసి, సో అంటే ఇట్ ఆల్ హ్యాపెండ్ అంతే. ఈరోజు మీరు చూస్తున్నారు.